హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో మళ్ళీ అప్పుల కుంపటి రాజేసుకుంటూ వస్తుంది. ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి 10 నెలల్లోనే దాదాపు 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసుకుంటూ వస్తుంది. అయితే మళ్ళీ 68,000 కోట్ల రూపాయల కొత్త అప్పుల కోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ సంఘాలతో మాట్లాడి అక్కడ కొత్త అప్పుల కోసము ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఇక మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి కూటమి సర్కార్ ఏదైతే చెప్పిందో మళ్ళీ ఆ ప్రైవేటీకరణకు సంబంధించి అంశము పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ప్రైవేటీకరణకు సంబంధించి మేము వ్యతిరేకం కాదని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటూ కూడా ఒక స్టేట్మెంట్ జారీ చేసింది. ఇక మరోవైపు ఏపీలో పేర్లు మార్పులకు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా అధికారికి సంబంధించిన నేతల పేర్లు కూడా మారుస్తున్నారు. అయితే విశాఖ స్టేడియానికి సంబంధించి వైఎస్ఆర్ స్టేడియంగా ఉన్నటువంటి అంశాన్ని ఇప్పుడు మళ్ళీ పేరు మార్చి కొత్త స్టేడియంగా కూడా రూపకల్పన చేశారు. ఏపీ తాజా రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ గారు. సునీల్ గారు నమస్తే. నమస్తే. సో ముందు అప్పులకు సంబంధించి అంశము ఏపీని ఎప్పుడూ కూడా పెద్ద ఎత్తున విమర్శలకు గురి చేస్తుంటుంది. గతంలో మీ ప్రభుత్వానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ కూటమి వచ్చినటువంటి ఈ 10 నెలల టెన్యూర్లోనే దాదాపు 1.5 lakh crores అప్పు చేశారు. కొత్తగా కూడా అప్పు కోసం వెళ్తున్నారు. ఏం చెప్తారు? అవునండి. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020 మార్చికి కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. ఆ టైంలో అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు కూడా మరి ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో అప్పులు చేయడం జరిగింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ప్రజలకి ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలి. ఇప్పుడు అప్పు చేసి ఆ డబ్బు మన ఎకానమీలో పెట్టారు, మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీలోనే ఉంది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల పైన ఈ 9 నెలల్లో అప్పు చేసి కూడా ఎక్కడ ఒక్క రూపాయి అభివృద్ధి కానీ, ఎక్కడ సంక్షేమం కానీ ఎక్కడ ఏమీ కనపడలేదు. పైగా ఇంకా కొత్త అప్పుల కోసం ఇంకా వెళ్తున్నారంటే అసలు ఏం అర్థమే కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రూపాయి కూడా ఓపెన్గా ఎక్కడ ఖర్చు పెట్టాము, ఏంటి అని, ఎప్పుడు వేస్తాము అని చెప్పి కూడా ఒక క్యాలెండర్ విడుదల చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ఎకానమీలో డబ్బులు మనం పంప్ చేస్తే అవి మన ఎకానమీలోనే తిరుగుతూ ఉంటుంది, మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రూరల్ ఎకానమీ ఏదైతే ఉందో, ముఖ్యంగా మహిళల అకౌంట్లో వేయడం వల్ల, అలానే రైతులకి రైతు భరోసా వేయడం వల్ల రూరల్ ఎకానమీస్ ఎంతో బలపడ్డాయి. రూరల్ ఏరియాస్లో కూడా చాలా కొత్త వ్యాపారాలు కానీ, కొత్త బిజినెస్లు కానీ, రొటేషన్ కానీ బాగుండేది. కానీ ఇప్పుడు ఈరోజు మొన్న నేను జంగారెడ్డిగూడెంలో కొంతమంది వ్యాపారవేత్తలతో కలవడం జరిగింది ఒక ఫంక్షన్లో. వాళ్ళు గతంలో ఎవరైతే టీడీపీకి సపోర్ట్ చేశారో వాళ్ళే చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు జ్యువెలరీ షాపులు కానీ, బట్టల షాపులు కానీ మాకు బాగుండేదండి, రొటేషన్ బాగుండేది, కొత్త షాపులు కూడా వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అస్సలు మార్కెట్ బాగాలేదు, మొత్తం చాలా అద్భుతమైన పరిస్థితి. మన క్రిస్మస్ కానీ, మన సంక్రాంతికి పండగ కూడా మార్కెట్ సరిగా లేదు, బిజినెస్ సరిగా జరగలేదని చెప్పి నాకు చాలా మంది చెప్పడం జరిగింది. అంటే మనీ రొటేట్ అవ్వట్లేదు మార్కెట్లో మనీ రొటేషన్ లేదు. ముఖ్యంగా రూరల్ ఎకానమీ ఏదైతే ఉందో అది బాగా దెబ్బతింది. రూరల్ ఎకానమీ ఇస్ ద బ్యాక్ బోన్ ఫర్ అవర్ స్టేట్. దానివల్ల ఇంకా ఓవరాల్ ఎకానమీ కూడా చాలా డ్యామేజ్ అయింది. దానికి ఉదాహరణ జీడిపిలో మనం పడిపోయాము. అలానే మనకి జిఎస్టీ రిటర్న్స్ పడిపోయినాయి. మరి మన ఇన్కమ్ పడిపోవడం వల్ల, మన రొటేషన్ లేకపోవడం వల్ల జిఎస్టీ కూడా పడిపోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు విజనరీ, నేను అది ఇది అని గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఈరోజు సంపద సృష్టించేస్తాము, అది ఇది ప్రజల అకౌంట్లో సంపద సృష్టించేస్తాము అంటున్నారు. కానీ ఇలా అప్పులు చేసుకుంటా, ఇలా కరెంటు బిల్లులు పెంచుకొని మళ్ళీ ప్రజల మీదే అన్ని ప్రజల తల నెత్తి మీద వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో వచ్చారు. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఎందుకంటే గవర్నమెంట్ కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు చూసుకున్నా వాటికి సంబంధించి అమలు అయ్యే సిచ్యువేషన్స్ కనిపించట్లేదు. మళ్ళీ కొత్తగా అడిషనల్ గా అప్పులు చేసుకుంటూ అంతే. మళ్ళీ ఆ అప్పులు దేనికి యూజ్ అవుతున్నాయి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రోజు 4,000 రూపాయలు పెన్షన్ తప్ప, ఫస్ట్ మంత్ వాళ్ళు అధికారానికి వచ్చిన ఫస్ట్ మంత్ 7,000 ఇవ్వడం జరిగింది, అది తప్ప ఇంకా వేరే ఏ సంక్షేమము కనపడట్లేదు. సిలిండర్ కూడా అంటున్నారు కానీ ముందే పేమెంట్ చేయాలి, తర్వాత అకౌంట్లో పడుతుంది అంటున్నారు. కానీ ఎవరి అకౌంట్లో ఇప్పుడు దాకా పడిన దాఖలాలు లేవు.
చూస్తున్నాం కదండి, మహిళలు మాత్రం బయటపడట్లేదు కానీ చాలా ఆగ్రహంగా ఉన్నారు. ముందు ముందు వాళ్ళకే తెలుస్తుంది. ఓకే 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 ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అంశం ఒక చర్చగా మారుతుంది సార్. ఎప్పుడు వచ్చినా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అని చెప్పేసి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రధానమంత్రి ముందే అడిగారు వాటిని ప్రైవేటైజ్ చేయొద్దు, ఇఫ్ ఇన్ కేసు అలాంటి జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి, మళ్ళీ ఇప్పుడేమో ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదంతో మన ఆంధ్రప్రదేశ్కి ఒక ఒక ఆ టైంలో వచ్చింది. ఎంతో మంది త్యాగాలు కష్టాలు వల్ల మనకి విశాఖ ఉక్కు రావడం జరిగింది. ఎంతో మందికి ఉపాధి కలిగింది. అలాంటిది ఈరోజు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో లేఖలు రాశారు కేంద్రానికి, దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అని. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక్క లేఖన రాసిందా ప్రైవేటీకరణ చేయొద్దని? ఎక్కడా కూడా లేదు. ఆ సెంటిమెంట్ ని కిల్ చేద్దాం, విశాఖ సెంటిమెంట్ ని కిల్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ విశాఖ ఉక్కు దగ్గర మీటింగ్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టారు తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనలేదు. కానీ ఎందుకు ఈ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు, మరి వీళ్ళిద్దరు ఎందుకు ఒక లేఖ కూడా రాయట్లేదు? ఎందుకు దాన్ని అలా చేయట్లేదు? ఎందుకంటే ఇంకా బెండ్ అయిపోతున్నారండి. ఇంకా బీజేపీ చేతుల్లో పూర్తిగా బెండ్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇంకా అలా కానీ చెప్తాం కదా, బీజేపీ మాత్రం ఈ నిర్ణయం తీసుకుంటే ఈ రాష్ట్రంలో బీజేపీకి అసలు ఇంకా పుట్టుగతులు కూడా ఉండవు. అలాంటి నిజంగా అంతే కదా. ఇప్పుడు బీజేపీకి సంబంధించి గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు, అమరావతికి సంబంధించి నిధులు తీసుకొచ్చే పరిస్థితి లేదు, పోలవరాన్ని కంప్లీట్ చేసే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన ఒక డిఫరెంట్ వాయిస్ ఎత్తుకుంటూ ఉన్నారు, సనాతన ధర్మం అంటూ, లేదంటే హిందీ లాంగ్వేజ్ సంబంధించిన స్టాండ్. ఇంకా ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా వెళ్ళాలి. అధికారంలో రాకముందు ఒకలాగా ఉంటుంది, అధికారంలోకి వచ్చాక ఒకలా ఉంటుంది. అధికారంలోకి వచ్చాక ఏముంటదండి, మన ప్రజలకు ఏం చెప్పామో అది చేసి చూపించాలి. కానీ ఏం చూసినా కూడా డైవర్షన్ టాపిక్స్. ఇప్పుడు ఎవరన్నా వంశీ గారిని అరెస్ట్ చేసి దాన్ని ఏదన్నా మ్యాటర్ డైవర్ట్ చేయడము, పోసాని గారిని అరెస్ట్ చేయడం అటు ఏదైనా డైవర్ట్ చేయడము, మళ్ళీ తర్వాత ఈ హిందూయిజం గురించి సనాతన ధర్మం గురించి ఏదైనా చెప్పి డైవర్ట్ చేసి ఇంకా ఇలా డైవర్షన్ మీద ఈ 5 ఏళ్ళు గడిపేస్తారని చెప్పి నాకు అనిపిస్తుంది. దానికి ఏదైతే పబ్లిక్ సంబంధించిన ఇష్యూస్ మీద పోరాటం లేదు. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా విపరీతమైన అవినీతి. ఎక్కడ కూడా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళకి ఏదైతే వాళ్ళకి దక్కాలో వాళ్ళకి దక్కే విధంగా వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ, ఎవరు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగకూడదు, వేరే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగకూడదు, ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేశారు. మళ్ళీ ఈరోజు ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసేసి మళ్ళీ ప్రజలు మళ్ళీ లంచాలు ఇచ్చుకుని మళ్ళీ అవినీతి ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వంలో ప్రజల గురించి తెలియదు కానీ పేకాట ఆడుకునే వాళ్ళు కానీ, కోడి పందాలు ఆడుకునే వాళ్ళు కానీ, ఈ బెట్టింగ్లు ఆడుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ మాత్రం బాగుపడుతున్నారు బాగా. చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంటే ముఖ్యంగా మీ పార్లమెంట్ ఏలూరు పార్లమెంటులో ఏలూరు టౌన్లో కానివ్వండి, ప్రతి నియోజకవర్గంలో పేకాట శిబిరాలు చక్కగా నడుపుకుంటున్నారు. ఎంతో మంది అటు మన బెల్ట్ షాపులు కానివ్వండి, ఈ లిక్కర్ షాపులు కానివ్వండి, ఈ ప్యాకెట్ శిబిరాలు కానివ్వండి, వేరే ఏమీ లేకపోయినా మాత్రం ఇవి మాత్రం చక్కగా నడుస్తున్నాయి. 3 పువ్వులు 6 కాయల్లాగా వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఎమ్మెల్యేలకు అందాల్సిన ఎమ్మెల్యేలకు అందుతున్నాయి, వేరే నాయకులకు అందాల్సిన వేరే నాయకులకు అందుతున్నాయి. అవి మాత్రం ఇప్పుడు ఏలూరు టౌన్ చూసుకుంటే మన తంగిలమూడులో ఒక శిబిరం, అలా ఇంకొక చోట ఇంకొక శిబిరం, అలా ప్యాకెట్ శిబిరాలు మాత్రం చక్కగా నడుస్తున్నాయి. ఎమ్మెల్యేలే దగ్గర నడిపిస్తున్నారు. ఎమ్మెల్యేలకి వాళ్ళకి నెలకి ఎంత వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళిపోతుంది, చక్కగా నడిపించుకుంటున్నారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రజలు డబ్బులు పాడు చేసుకోకూడదు అని చెప్పి ఎక్కడ పేకాట ఆడినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టేవారు. అందులో నాయకులు వైసీపీ నాయకులు కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే అందులో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నా కూడా కేసు బుక్ అయిపోయేది. ఎందుకంటే అంత స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేశారు. ఎందుకంటే ప్రజలు అటువంటి చెడు ఆటలకి వెళ్ళకూడదు, యువత అటువంటి పేకాట ఆటలకి వెళ్ళకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇలాంటివి మాత్రం బాగా చేశారు, సీరియస్ గా తీసుకున్నారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. పేకాట రాయళ్ళు వాళ్ళ కోడి పందాల రాయళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు. మీ
మీ పార్లమెంట్ లో ఇంకా ఎక్కువ జరుగుతుంది, గోదావరి జిల్లాలో అది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏలూరు వెస్ట్ గోదావరి జిల్లాలో మాత్రం విపరీతంగా ఉంది. కోడి పందాలు కూడా రోజు రోజు దెందులూరు నియోజకవర్గంలో కోడి పందాలు మాత్రం రోజు జరుగుతూ ఉంటాయి. ఇంకా సంక్రాంతి టైంలోనే ఆయన కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు జరుగుతూ ఉంటాయి. చింతమనేని ప్రభాకర్ గారు ఇంకా ఆయన చెప్పక్కర్లేదు. ఇంకా అలానే ఉండి నియోజకవర్గంలో కూడా బాగా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ ప్యాక్ ఆటలు, ఈ కోడి పందాలు త్రూఅవుట్ ద ఇయర్. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడమే అన్నట్టుగా జరుగుతున్నాయి. సంక్రాంతికి జరిగే ఈవెంట్స్ అన్ని రెగ్యులర్ గా జరుగుతున్నాయి అన్నమాట. అది ఓకే ఒకటి. కానీ ఇప్పుడు ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఇల్లీగల్ థింగ్స్. అవును, ఇలాంటివి కూడా ఇప్పుడు యాప్స్ కి సంబంధించి కూడా మనం చూస్తుంటాం, ఎక్కువగా సోషల్ మీడియాకి సంబంధించి ఫోన్ లో మనం యాప్స్ డౌన్లోడ్ చేసుకుని చూస్తుంటాం. కానీ నేను రీసెంట్ గా విన్నాను, అది నిజమే కాదు, గవర్నమెంట్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని కొన్ని లీగలైజ్డ్ చేయాలని చెప్పి. సో నాకు నిన్న తెలిసింది ఏంటంటే అండి, ఏదైతే మన ఈ Dream11 అని ఇవన్నీ ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఇవన్నీ లాటరీలు అని కానీ ఉంటాయి, అవన్నీ కూడా బ్యాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఈరోజు వాటి మీద బ్యాన్ ఎత్తేసి దాని నుంచి రెవెన్యూ గవర్నమెంట్కి ఎట్లా జనరేట్ చేసుకోవాలో దాని మీద వర్క్ చేయమని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ఐఏఎస్ ఆఫీసర్లకి కానీ మన అదర్ ఆఫీసర్స్కి కానీ చెప్పి దాని మీద ఒక రిపోర్ట్ అడిగారు. ఎందుకంటే గవర్నమెంట్ ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ మీద ప్రజలు బోలంత రెవెన్యూ ఉంది, దాన్ని గవర్నమెంట్కి ఎట్లా తెచ్చుకోవాలో అని చెప్పి ఆయన దాని మీద అంటే సంపద సృష్టించడానికి మార్గాలు ప్రజల పొట్టలు కొట్టి ఇంకా ప్రజలను మీరు జూదం ఆడండి, దాంట్లో మనకి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు 100 మంది ఆడితే ఒకటే గెలుస్తాడు, 99 మంది పోతారు. డిజైన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ 99 మంది ఎవరైతే పోతారో వారి అమౌంట్ లోంచి గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎలా రాబట్టుకోవాలో చూస్తున్నారు. అలా ఉంది పరిస్థితి రాష్ట్రంలో. సంపద సృష్టించేస్తా అంటే ప్రజల పొట్టలు కొట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ని వీళ్ళని. ఇప్పుడు ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్ లో కానీ మన యూట్యూబ్ లో కానీ చూస్తుంటే బెట్టింగ్ యాప్స్ మీద చాలా చర్చ జరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాడు ఎవడండి? చిన్నోడు వాడు ఎవడో ఇన్స్టాగ్రామ్ చిన్నోళ్ళు ఉంటారు. ఎవడైతే ఈ బెట్టింగ్ యాప్ నడుపుతున్నాడు, మన పోలీసులు కానీ అది తెలంగాణ పోలీసులు కానీ ఆంధ్ర పోలీసులు కానీ డైరెక్ట్ ఆ బెట్టింగ్ కంపెనీలను ఎందుకు టార్గెట్ చేయట్లేదు అర్థం కావట్లేదు. అలానే కేంద్రం ఈరోజు ఆ పోర్నోగ్రఫిక్ సైట్స్ ని బ్యాన్ చేశారు. అలానే ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎందుకు బ్యాన్ చేయట్లేదు? టిక్ టాక్ ఉంది, చైనా యాప్ అని బ్యాన్ చేశారు. అలా గవర్నమెంట్ ఈ రోజు ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు అర్థం కావట్లేదు. సో చాలా మంది కొంతమంది ఏదో ఉద్ధరించేస్తున్నట్టు ఎవరో ప్రమోషన్స్ చేసే వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కానీ ఎక్కడైతే మూలం ఎవడైతే వాళ్ళ డబ్బులు ఇస్తున్నాడో, ఎవడైతే ఆ బెట్టింగ్ యాప్స్ కానీ ఆ వెబ్సైట్స్ కానీ నడుపుతున్నారో వాడిని ఎందుకు టార్గెట్ చేసి వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు? ఈ యాప్స్ ని వెబ్సైట్స్ ని ఎందుకు బ్లాక్ చేయట్లేదు? దాని మీద ఈ ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఆ బెట్టింగ్ యాప్స్ ని లీగల్ చేసి వాటిల్లో నుంచి మనం ఎలా రెవెన్యూ జనరేట్ చేసుకోవాలో చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. రేపు పొద్దున్న ఈ క్యాబరే డాన్సులు కూడా నాకు తెలిసి లీగల్ చేస్తారు. నెక్స్ట్ కసినోలు కూడా పెట్టేస్తారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు ఏపీలో వచ్చే పరిస్థితి, ఎందుకంటే అంతే కదండి. దేనికన్నా ఒక జనరేషన్ ఉంటాయని ఎగ్జాక్ట్లీ దేనికన్నా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఆయన ఇప్పుడు లాటరీస్ ని బెట్టింగ్ ని లీగల్ చేయడానికి ట్రై చేస్తున్నారు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు. మరి రేపు పొద్దున ఇంకేమన్నా లీగల్ చేస్తారు. అది సక్సెస్ అయిపోతే ఇంకా మిగతావి కూడా వస్తూ ఉంటాయి కదా. అదే అవును. సో ఇలాంటివి కాకుండా యువతకి ముందు ఇలాంటి ఆటలు దూరంగా ఉండేలాగా రేపు ఐపీఎల్ వస్తుంది. ఐపీఎల్ లో చాలా మంది కుర్రోళ్ళు చాలా తెలియక డబ్బులు అప్పులు చేసి ఆస్తులు కూడా పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకునే స్టేజ్ కి చాలా మంది వెళ్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి ఆటల మీద యాక్షన్ తీసుకోవాలి. ఎస్పెషల్ గా ఈ బుక్కీలు కూడా పోలవరం లాంటి నియోజకవర్గం మారుమూల ఉన్న నియోజకవర్గంలో కూడా ఈ బుక్కీలు ఉన్నారు. ఈ బెట్టింగ్లు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ కూడా. అంటే ఒక రూరల్ ఏరియాలో జరుగుతుందంటే ఇంకా టౌన్ల గురించి చెప్పక్కర్లేదు. సో గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని ఈ బుక్కీల మీద వీళ్ళ మీద కేసులు నమోదు చేసి కష్టం, చాలా మంది జీవితాలు పాడవుతాయి. మీరు చెప్పిన పాయింట్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే ఏపీ గవర్నమెంటే బెట్టింగ్ లీగలైజ్ చేయాలనేది అంటే అది చాలా అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక విజనరీ
నేను బుక్ కూడా చదవక్కర్లేదు, ఇలా ఆలోచించేస్తాను బుక్ గురించి అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళారంటే నేనైతే ఈ విధంగానే నిజం చెప్పాలంటే అసలు షాక్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాంటి అంటే అంటే మన సంపద సృష్టించాలంటే ప్రజల పొట్టలు కూడా సృష్టించాలా అని చెప్పి అనిపిస్తుంది. రెవెన్యూని ఎలాగోలా జనరేట్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే ఓకే కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, ఇప్పుడు స్టేడియాలకు సంబంధించి అవును జనరల్గా పేర్లు మారుస్తూ ఉంటారు, మనం చూసుకుంటూ ఉంటాం. కానీ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఎప్పుడు కూడా ఆయన పేరు చెరపాలన్నది ఎవరు పెద్ద సాహసం చేయరు, ఇంట్రెస్ట్ చూపు. కానీ విశాఖ స్టేడియానికి సంబంధించి ఏమీ లేదండి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఏదైతే క్రికెట్ టీం ఉందో దానికి వన్ ఆఫ్ ద గ్రౌండ్ వైజాగ్ గ్రౌండ్. సో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఏదైతే జరుగుతాయో అవి వైజాగ్ లో జరుగుతాయి. అది జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు మొత్తం కనపడుతుంది. ఏ ఛానల్లో, ఐ మీన్ స్పోర్ట్స్ ఛానల్లో వాటిల్లో కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు వస్తుంది ఆ రోజు. అది తట్టుకోలేక, అది భరించలేక వైఎస్ఆర్ గారి పేరు తీసేయడం జరిగింది. IPL 22 స్టార్ట్ అవుతుంది కదా, ఆ వైజాగ్ లో మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, ఆ వైజాగ్ లో మ్యాచెస్ జరిగినప్పుడు ఆయన పేరు కనపడకూడదని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్ అనే పేరు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత భయమో. కానీ పేరు చెరపొచ్చేమో కానీ ఈ ప్రభుత్వం ప్రజల మనసుల్లోంచి మాత్రం రాజశేఖర రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ చెరపలేరు. కంపల్సరీ ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. ఇంకా అడ్వర్టైజ్, ఆ పేరు తీసేసి ఇంకా అడ్వర్టైజ్ చేశారు. కొత్తగా పేరు ఏదో పెట్టారు, ఏసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, డాక్టర్ వైఎస్ఆర్ అనేది తీసేశారు అనమాట. కానీ ఎందుకు గతంలో కూడా ఉంది కదా, ఎప్పటి నుంచో వస్తుంది, దాన్ని ఎన్నో ఏళ్ల నుంచి ఉంది, ఆయన 10 ఏళ్ల పై నుంచి ఉంది. అవును, కానీ వైఎస్ఆర్ జిల్లాని కూడా వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి మళ్ళీ మార్చారనమాట. వైఎస్ఆర్ జిల్లా నుండి వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి కడపని యాడ్ చేశారు. ఎందుకంటే ధైర్యం లేదు, అక్కడ వైఎస్ఆర్ అని చెప్పి తీసేసే ధైర్యం లేదు. కాబట్టి ఇంకా ఈ ప్రభుత్వంలో మాత్రం మీరు ఎన్ని చేసినా వైఎస్ఆర్ అనే పేరును మాత్రం ప్రజల మనసులోంచి చేరిపోయలేరు. ఇప్పుడు ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్లో ఈ కూటమి మీద ఏమైనా వ్యతిరేకత కనిపిస్తుందా? మీరు ఒకటే ఏంటంటే చాలా మంది ప్రజలు ఏదైతే కొంతమంది ఏంటంటే జగన్ గారు చేశారు, చంద్రబాబు గారు కూడా చేస్తారేమో అనే విధంగా కొంతమంది మహిళలు డైవర్ట్ అయ్యి కూడా టీడీపీ ఓటేశారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఫ్రీ బస్ అనేది సంవత్సరానికి 450 కోట్లు ఎంతో ఖర్చు అవుతుంది. అది కూడా ఈరోజు పెట్టలేని పరిస్థితి. మరి ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పు తీసుకున్నారు, అవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి, ఏమైనాయి? అమరావతి అన్నారు, అక్కడ ఏం కనపడలేదు. అమరావతి చుట్టూ మార్కెట్ లేదు, ఏమీ లేదు. రియల్ ఎస్టేట్ స్టేట్ అంతా రియల్ ఎస్టేట్ బాగాలేదు. మరి ఏంటో అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం ప్రజలకి చేయాల్సింది చేయట్లేదు, పైగా అప్పులు తీసుకొచ్చి ఆ డబ్బులు ఏం చేస్తున్నా కూడా అర్థం కావట్లేదు. అది చూద్దాం సార్. గవర్నమెంట్ మాత్రం దీనికి సంబంధించి చాలా అలిగేషన్స్ అయితే వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. ముందు మేము ఎప్పుడు ప్రజల వైపు ఉంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు ఏమైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన, వసతి దీవెన కానీ, అమ్మఒడి కానీ ఏ ఒక్క పథకం కూడా ఇవ్వట్లేదు. దానివల్ల మెయిన్గా ఇందాక చెప్పినట్టు రూరల్ ఎకానమీ చాలా దెబ్బతింది. ఇలానే పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం అసలు ఇంకా దారుణంగా ఉంటది. మీరు కూడా మొన్న వెళ్ళారు కదా ప్రచారానికి, దీనికి సంబంధించి కూడా విద్యార్థుల పోరు. అవును, ఆ రోజు ఎంత దుర్మార్గం అంటే విద్యార్థుల్ని ఇంటి బయటకు రాకుండా చేశారు. విద్యార్థుల్ని కాలేజీలకి పంపించారు. మీ కాలేజ్ నుంచి ఎవరన్నా పిల్లలు వెళ్ళారు అని వెళ్తే మీ కాలేజ్ మేము ఏం చేయాలి చేస్తామని చెప్పి చాలా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం ఉండే ప్రభుత్వం కాదు. మహిళల్లో కానీ, రైతుల్లో కానీ, విద్యార్థుల్లో కానీ ప్రతి ఒక్క వర్గాన్ని ఇబ్బందులు పెడుతున్నారు తప్ప అది ఎవ్వరూ సంతోషంగా లేరు ఈ ప్రభుత్వంలో. డైరెక్ట్ కనిపిస్తుంది. ఇంకొక సంవత్సరం ఆగితే 1 ఇయర్కే ఇంత నెగిటివ్ వచ్చింది నేను ఎప్పుడు చూడలేదు. ఇంకొక 1 ఇయర్ ఆగితే అసలు ఇంకా ప్రజలే చూసుకుంటారు. ఇంకా ప్రజలు ఈ రోజు ఏ ఎమ్మెల్యే కూడా ఫ్రీగా కాన్స్టిట్యూన్సీ లో తిరగలేకపోతున్నారు. దానికి ఉదాహరణ మొన్న వెంకట్రావు గారు, ఎవరైతే గన్నవరం ఎమ్మెల్యే గారు, అసెంబ్లీలో ఇంత దరిద్రమైన పరిస్థితి కానీ ఏమీ చేయలేకపోతున్నాము ఇంత అని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నాడంటే ఎంత దరిద్రంగా ఉందో ఈ పాలన మనం అర్థం చేసుకోవాలి. సొంత ఎమ్మెల్యేలే వ్యతిరేకత చూపిస్తున్నారు. సొంత ఎమ్మెల్యేలే ఏం చేయలేక చేతకాక, కొంతమంది ఏమో ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళేమో అట్లా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మాత్రం సంపాదన పడ్డారు. ఎలా సంపాదించుకోవాలి, ఏం చేయాలి, కొంతమంది అయితే ఇప్పుడు
ఈ లిక్కర్ షాపుల్లో కానివ్వండి, బెల్ట్ షాపుల్లో కానివ్వండి, ఇసుక ఇసుక కానీ మట్టి కానివ్వండి, పైగా మున్సిపాలిటీలు అయితే మున్సిపాలిటీలో పర్మిషన్లకి ఇంత అని చెప్పి తీసుకునే విధంగా ఇంకెక్కడ చూసినా వసూళ్ళే, ఎక్కడ చూసినా అవినీతే. ఓకే ఓకే, దీన్ని అయితే చాలా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎలా ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కారుమూరి సునీల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.